तेलंगाना के नायब वज़ीर आला भट्टी विक्रमार्का ने कहा है कि आइंदा दिनों में हुकूमत आवाम की ज़रूरियात को बड़े पैमाने पर पूरा करेगी और हर एक रुपया आवाम पर ही खर्च किया जाएगा। उन्होंने बताया कि इंदिरम्मा हाउसिंग स्कीम के तहत मकानात के बिल हर हफ्ता मंजूर किए जा रहे हैं। पालेरू हल्के के अनंतनगर में एक सब स्टेशन के इफ्तिताह और एक नए सब स्टेशन के संग बुनियाद के बाद मुनक़दा अवामी जलसे से खिताब करते हुए नायब वज़ीर आला ने कहा है कि मौजूदा हुकूमत अवाम की हुकूमत है जो वसाइल को लूटने वालों के बजाय अवाम तक पहुँचाने के मकसद से काम कर रही है। उन्होंने कहा कि रियासत के हर घर को किसी न किसी फलाही स्कीम का फ़ायदा पहुँच रहा है, जिनमें 200 यूनिट मुफ्त बिजली, फ़ाइन चावल की तकसीम, 5 लाख रुपये मालियत के इंदिरम्मा मकानात, ख़वातीन के लिए मुफ्त RTC बस का सफ़र, किसानों को 24 घंटे मुफ्त बिजली, धान की सरकारी खरीद पर बोनस और इसी तरह आरोग्यश्री सेहत बीमा के रकम में इजाफा शामिल है। 200 యూనిట్లు ఉచిత కరెంటు చాలా కుటుంబాలకు ఇస్తా ఉన్నాం మనం. అంటే దాదాపు 65% పాలేరు శాసనసభ నియోజకవర్గంలో 65% 200 యూనిట్లు కరెంటు ఉచితంగా, కరెంటు బిల్లు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మీ అందరి తరఫున విద్యుత్ శాఖకి ప్రతి నెల డబ్బులు కడుతూ ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. ఇది ఆ రోజు మన ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంటే మన వనరులన్నీ ప్రజలకే మనం వాడుకోవచ్చు, పంచుకోవచ్చు, లాభం చేకూర్చొచ్చని అందరం కోరుకుంటే శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఇప్పుడే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు ఆ ధనిక రాష్ట్రంలో ఉన్న సంపదను ప్రజలకు పంచడానికి చేయాల్సిన పనులు చేయకుండా ఈ రాష్ట్రాన్ని, మమ్మల్ని అందరినీ తాకట్టు పెట్టి ఒక 8.5 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఇటువంటి కార్యక్రమాలు ప్రజలకు ఏమైనా ఉచితంగా 200 యూనిట్లు పేదవాళ్ళకి, మధ్యతరగతి కుటుంబాలకు ఏమైనా ఇచ్చారా అని అంటే ఇవ్వలేదు. కానీ ఈరోజు తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేయగలిగేది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు మాత్రమే చేస్తాయి. అవి వస్తేనే ఆ మేలు జరుగుతుందని ప్రజలందరూ ఆలోచన చేసి ఈరోజు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, ఆర్థిక వ్యవస్థను చిన్నబంధం చేసి, పాలనా వ్యవస్థను గాడి తప్పించి అల్లకల్లోలం చేస్తే కూడా మరి మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల అవసరాలు తీర్చడం పరమావధిగా పెట్టుకొని ఈరోజు ప్రజల అవసరాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు, 200 యూనిట్ల కరెంటుతో పాటు